కడప జిల్లా మైదుకూరు బద్వేల్ జాతీయ రహదారిపైన ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మైదుకూరు మండలం జీవి సత్రం సమీపంలో వాకింగ్కు వెళ్లిన యువకులను గుర్తు తెలియని వాహనం బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో జీవి సత్రం గ్రామానికి చెందిన 2 యువకులు ప్రాణాలు కోల్పోయారు. ఒకరు అక్కడికక్కడే మృతి చెందగా మరొకరు మైదుకూరు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. విజయ్ అనే మరో యువకుడికి తీవ్ర గాయాలు కావడంతో ప్రొద్దుటూరు ఆసుపత్రికి తరలించారు. మైదుకూరు పోలీసులు కేసు నమోదు చేసి ప్రమాదానికి కారణమైన వాహనం కోసం దర్యాప్తు చేస్తున్నారు. ఈ రోడ్డు ప్రమాదానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి హుసేన్ ఫోన్లో అందిస్తారు. హుసేన్, అసలు ఏం జరిగింది? ఓకే, థ్యాంక్ యూ చక్రి. కడప జిల్లాలో ఇవాళ తెల్లవారుజామున ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. మైదుకూరు మండలం జీవి సత్రం గ్రామానికి చెందినటువంటి 3 యువకులు, అంటే ఒకే వయసు కలిగినటువంటి 3 యువకులు మార్నింగ్ వాక్ కోసం బద్వేలు జాతీయ రహదారిపైకి నడుచుకుంటూ వస్తున్నారు. అదే సందర్భంలో ఒక గుర్తు తెలియని వాహనము ఈ 3ని ఢీకొట్టింది. రోజు మాదిరే ఈ 3 కూడా ఇవాళ కూడా వాకింగ్ కోసం వస్తున్నటువంటి క్రమంలో సుమంత్, అంటే 25 ఏళ్ల సుమంత్, తర్వాత మరో 25 సమకాలిపోయినటువంటి అందరు 3 25 ఏళ్ల వయసు కలిగిన వాళ్ళే. ఈ 3 సుమంత్, మదన గోపాల్, విజయ్, ఈ 3 కలిసి నడుచుకుంటూ వస్తున్నారు. వీరిలో ఈ 3ని ఒకే వాహనము ఢీకొనడంతో సుమంత్ అనేటువంటి యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు. తర్వాత మదన గోపాల్ను అక్కడ సమీపంలో ఉంటున్నటువంటి మైదుకూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించే లోపే అతను కూడా సూలుబాయడం జరిగింది. ఇక విజయ్ పరిస్థితి కూడా విషమించడంతో అతన్ని సమీపంలో ఉంటున్నటువంటి ప్రొద్దుటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అతని ఆరోగ్యము కూడా అతని ఆరోగ్యం కూడా విషమంగానే ఉన్నట్టుగా కూడా మనకు సమాచారం ఉంది. అయితే ఈ ఇద్దరి మృతదేహాలను కూడా ప్రొద్దుటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే అత్యంత వేగంగా వస్తున్నటువంటి ఒక గుర్తు తెలియని వాహనము ఈ 3ని ఒక్కసారిగా ఢీకొని ఆగకుండా వెళ్లిపోవడము స్థానికులు గమనించారు. అయితే ఏం జరిగిందో ఏమో అనేటువంటి తెలుసుకునే లోపే అక్కడ ఆ 3 యువకులు పడి ఉండటము, 3లో అక్కడ ఒకరు చనిపోవడము, మరో 2 తీవ్రంగా గాయపడి ఉండటంతో వాళ్ళని గ్రామస్తులు హుటాహుటిగా హాస్పిటల్ కు తరలించారు. ఈ హాస్పిటల్ కు తరలించే లోపే మరో యువకుడు మృతి చెందడము, ఇంకొక యువకుని ప్రొద్దుటూరు ప్రభుత్వానికి తరలించడము గ్రామంలో తీవ్ర ఆవేదనను మిగిల్చింది. అయితే ఈ ముగ్గురు కూడా రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసినటువంటి జాబ్ క్యాలెండర్ కోసము ముందుగానే ఫిట్నెస్, అంటే బాడీ ఫిట్నెస్ కోసము ప్రతిరోజు ఇదే విధమైనటువంటి వ్యాయామానికి, అంటే శారీరక దృఢత్వం కోసము ఈ 3 కూడా ఈ రకమైనటువంటి మార్నింగ్ వాక్ చేస్తున్నట్టుగా కూడా గ్రామస్తులు చెబుతున్నారు. ఈ 3 ముఖ్యంగా పోలీసు ఉద్యోగాల లక్ష్యంగా ఈ 3 కూడా వ్యాయామం చేస్తున్నట్టుగా కూడా మనకు సమాచారం ఉంది. అయితే ఈ సంఘటన అనుకోని రీతిలో జరగడం వల్ల ఆ 3 కుటుంబాల్లో తీరని శోకం మిగిలిందని చెప్పుకోవచ్చు. 25 ఏళ్ల వయసులోనే పిల్లలు ఈ కుటుంబాలకు ఆసరాగా ఉంటారని భావిస్తున్నటువంటి తరుణంలో ఈ రోడ్డు ప్రమాదము ఇద్దరిని మృతి చెందడము, ఇద్దరిని ప్రాణాలు పోగొట్టుకోవడము, మరొకరిని ఈ 3 కుటుంబాలకు కూడా తీరని ఆవేదనను మిగిల్చిందని చెప్పుకోవచ్చు. చక్రి. రైట్, థ్యాంక్ యూ హుసేన్.